2020 ఢిల్లీ అల్లర్ల పెద్ద కుట్ర కేసులో విద్యార్థి కార్యకర్త ఉమర్ ఖలీద్ యొక్క బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం సెప్టెంబర్ 2, 2025న తిరస్కరించింది. జస్టిస్ నవీన్ చావ్లా మరియు జస్టిస్ షాలీందర్ కౌర్లతో కూడిన డివిజన్ బెంచ్ ఖలీద్తో సహా మరో 8 మంది సహా నిందితుల పిటిషన్లను కొట్టివేస్తూ వారిపై ఉన్న ఆరోపణలు ప్రాథమికంగా తీవ్రమైనవి అని పేర్కొంది. ఖలీద్ గత 4 సంవత్సరాలుగా విచారణ లేకుండా జైలులో ఉన్న తరుణంలో ఈ నిర్ణయం వచ్చింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఈ అల్లర్లు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన సందర్భంగా దేశాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి జరిగిన పెద్ద కుట్రలో భాగమని ఆరోపించింది. పోలీసులు తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదిస్తూ నిందితులు అల్లర్లకు మాస్టర్ మైండ్స్ అని మరియు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఖలీద్ తరపు న్యాయవాది విచారణ లేకుండా ఇంతకాలం కస్టడీలో ఉంచడం అన్యాయం అని మరియు బెయిల్ పొందడం అతని హక్కు అని వాదించారు.